మారేడుపల్లిలోని తమ స్థలాన్ని ఆక్రమించి కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని స్వప్నరెడ్డి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే రెవెన్యూ మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన తరుణంలో వెంటనే స్థలాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. 60 సంవత్సరాలుగా ఆ స్థలంపై సర్వ హక్కులు కలిగి ఉన్నప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బాధితులు మీడియాకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వాళ్ళే మేం చేస్తున్నారు పొలిటికల్ ఇంకా రౌడీ షీటర్. ఆధారాలు ఉంటేనే చెప్పండి. నేను కుల్లా చెప్తా, ఆధారం ఉన్నాయి సార్ మా దగ్గర. మాకు ఆధారం తెలియదు సార్, ఓపెన్ గా చెప్తాను. ఇవన్నీ రౌడీ షీటర్లు అన్ని వేస్ట్ పొలిటికల్ ఉన్నదో తెలియదు. చేసే ఆ గణేశంలో సాయం చేయలేదు అంతేగాని దాని లోకల్ లీడర్స్ సమ్ రౌడీ షీటర్స్ ఉన్నారు సార్ ఈ ఏరియాలో. వాళ్ళు ఏందో నాకు బాగా తెలుసు. వాళ్ళు నేను ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ తెస్తాను. నేను అంత కాన్ఫిడెంట్ ఉన్నాను. నేను కూడా నా గురించి అడుగుతలేదు సార్. ఇప్పుడు వారు ఒకప్పుడు ఉన్నారు మా ఇంటి పక్కకు ఉన్న వాళ్ళకు తెలుసు ఈ జాగాని. వాళ్ళు కూడా పొలిటికల్ తెలుసు, షీటర్స్ తెలుసు, మా జాగా తెలుసు. సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన సార్, ఎంఆర్ఓకి ఇచ్చిన, అడిగిన. నాదేం లేదు, కలెక్టర్ ఇచ్చినాడు. ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా అన్నాడు నాదేం లేదు, కలెక్టర్ ఇచ్చిన. కలెక్టర్ పోయి అడిగిన, ఎట్లా ఇచ్చిన, ఏ బేసిక్ పాయింట్ ఇచ్చిన, ఏ జియో ఇచ్చిన. మన కలెక్టర్ సిగ్నేచర్ లేదు, మన మినిస్టర్ సిగ్నేచర్ లేదు, మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిగ్నేచర్ లేదు. ఏ బేసిక్ ఎట్లా ఇచ్చిన అని అడిగిన. నేను అడిగినప్పుడు నో రెస్పాన్స్. ఫోన్ వచ్చింది వీళ్ళది అదే అని చెప్పి ఫోన్ కట్ చేసి నువ్వు కోర్టులో కేసు వేసుకోపో, ఏమని చేసుకోపో, ఎంఆర్తో కొట్లాడుకోపో అని డైరెక్ట్ చెప్తున్నారు. ఎవరు మన కలెక్టర్ దగ్గర కింద పనిచేస్తున్నారు. కలెక్టర్ కింద మామూలు ఎంప్లాయీస్ కలిసారు. నేను కలెక్టర్ దగ్గర పోతే పిఏ రెడ్డి అని ఉండే, రెడ్డి కలెక్టర్ పిఏ రెడ్డి సార్ నాకు అపార్ట్మెంట్ వేసారు. నేను సార్తో మాట్లాడుతా అంటే ఇయ్యలేడు. అయితే కింద వాళ్ళకి రాసి ఇచ్చిన, కింద సెకండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనుకుంటా, దర్బార్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్ ఆర్టీఏ పంపించిన. మొన్న ప్రకాష్ ఫోన్ చేసినాడు, ప్రకాష్ జిహెచ్ఎంసీ ప్రకాష్. ఏం చేసినావు అంటే ఇట్లా నమ్మలు ఎట్లా కట్టిస్తున్నావు పర్మిషన్ అంటే వాళ్ళ పేపర్లు ఉన్నాయి, అలా పేపర్లు ఉన్నాయి అని చెప్పినాడు ప్రకాష్. నేనంటే ఏ బేసిక్తో కడుతున్నావు అన్న, ఏ ఇచ్చినావు, నీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, నీకు ఎట్లా కట్టిస్తున్నారు, ఎంఆర్ ఎట్లా ఇచ్చినారు, నాకు రెస్పాన్స్ అంటే నో రెస్పాన్స్. కోసము మీ హౌస్ కూడా, మీ ల్యాండ్ కూడా తీసుకున్నా. అలా ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు. ఆ ప్లేస్లో మా మామయ్య బాలరెడ్డి ఉండే, మన డాడీ వాళ్ళ అక్క. మాకు ఎంఆర్ఓ ఇచ్చినాక మాకు ఇంటిమేషన్ లేదు, ఇట్లా రాసుకుంటున్నారని. మేము ఇలా మామ చచ్చిపోతే ఒక 20 days అక్కడ వెళ్ళినాము. ఎంఆర్ఓ 16 నుంచి 16, 17, 18, 19, 20, 19, 20, 22, 23, 24 కూడా విమలకి పట్ట ఉన్నది క్యాన్సిల్ చేసి మా సిస్టర్కి హ్యాండిక్యాప్ కొట్టేది అని నేను అడిగిన. ఈవెన్ సాయన మా డాడీ 2 సార్లు వెళ్ళినాడు, రెస్పాన్స్ లేదు. నేను 2 సార్లు వెళ్ళిన. సాయన్న నేను మా మదర్ తీసుకుపోయినా. సాయన కూడా హెల్ప్ చేయలేడు. హెల్ప్ చేస్తానే హెల్ప్ చేయలేడు. ఒక 15 days రమ్మంటే రాలేడని పోయినాక హెల్ప్ చేయలేడు. తర్వాత ఇది ఒకటే ట్రబుల్ చేస్తున్నారు. నాకు సిస్టర్ జస్టిస్ కావాలి. ఆర్డీఏ సపోర్ట్ ఇస్తే ఆర్డీఏ పోయినా, కలెక్టర్ పోయినా, రెస్పాన్స్ లేదు. మొన్న కూడా కలెక్టర్ వాయిస్ వచ్చింది 2-3 months బ్యాక్. ఎట్లా ఇచ్చినా మీకు పర్మిషన్, ఏ బేసిక్ మీద ఇచ్చి, ఏ జియో కాడి నుంచి ఇచ్చినారు, 58, 59 మీరు ఎందుకు యాక్షన్ ఏం తీసుకుంటలేరు అని ఆర్టీఓ కలెక్టర్ ఆఫీస్ నేను మా తమ్ముడు వెళ్ళినాం. నో రెస్పాన్స్. అది ఫోన్ చేసినారు, ఎవరో ఫోన్ చేసినారు, అది మీ జాగా లేదు, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పి కలెక్టర్ చెప్పేసి, కలెక్టర్ చేసి కింద పని చేసుకుని అన్నారు. అది ఆయనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ 2 వచ్చినాయి. అంటే ఆమెకి 3 కొడుకులు అంట, మాకు 3 కావాలని అన్నారంట. అయితే ఇయ్యమని చెప్పారు. ఇప్పుడు మాకు కూడా సిస్టర్, నేను మా తమ్ముడు, మాకు కూడా 3 కావాలా, లేదా నాకు కూడా నా జాగా నాకు కావాలా. కలెక్టర్ని ఎంఆర్ఓ అడిగితే ఏమంటున్నాడు, మీ జాగా లేదు, నీ జాగా ఇక్కడ పోయి నాకేదో వాళ్ళ జాగా అంటున్నారు ఎంఆర్ఓలు. వీళ్ళు కూడా కలెక్టర్ వాళ్ళు కూడా మీ జాగానే లేదా ఆడ. మనం మా జాగాలో మీరు రోడ్డుకి వెళ్ళినప్పుడు రోడ్డు బిట్టే మా జాగా. 2021, 23 నుంచి నేను పోతూనే ఉన్నా. రాధిక మేడం ఉండే, ఎంక్వైరీ చేస్తానే ఎంక్వైరీ రాలేదు. ఆయన కూడా హెల్ప్ చేసినాడు, కానీ ఆయన కూడా చెప్పిన ఇట్లా పొమ్మంటే ఆమె రాధిక చాలా ఇది చేసింది. ఆమె
అసలు పట్టించుకుంటారు ఎంఆర్ఓ ఆర్డీఓలు, అసలు కలెక్టర్ కూడా పట్టించుకుంటలేరు. దీని ఇష్యూ చాలా అయింది. ఎందుకంటే న్యాయంతో పోవాలా, న్యాయంతో ఉండాలని నేను చూసిన, వెయిట్ చేసిన. లాస్ట్ ఇయర్ తిమ్మప్ప సార్ ఉండే, లాస్ట్ ఇయర్ బ్యాక్ 2 years బ్యాక్ తిమ్మప్ప సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన. ఆల్రెడీ 2 సార్లు మా రిలేషన్ చిన్నని ఇచ్చిన కంప్లైంట్ ఎంఆర్ఓలో 2 years బ్యాక్. 1 year 2 years అవుతుంది, 1 year బ్యాక్. మళ్ళీ నేను ఇచ్చినాక స్టాప్ చేపిస్తే ఇది మీ మాట ఇంటలే, నేను 100 డయల్ చేసి కంప్లైంట్ ఇప్పించిన. 100 డయల్ ఇచ్చి తిమ్మప్ప సార్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా, చిన్న నీ పేరు ఆల్రెడీ ల్యాండ్ గ్యాపింగ్ కేసులు ఉన్నావు, ఇంకోసారి ఈ జాగా దగ్గరకు వచ్చిందే ఇది చేస్తా అంటే వాడు గమ్మున సైలెంట్ ఉన్నాడు. మొన్న రీసెంట్లో కడుతున్నాను పోయినా 100 డయల్ చేసిన. 100 డయల్ చేయగానే నేను మన సర్కిల్కి ఫోన్ చేసి మాట్లాడిన. వాళ్ళు పేపర్ 2-3 days టైం తీసుకొని పేపర్ తెచ్చి ఇచ్చినాడు. కలెక్టర్ ఇచ్చినా అని చెప్తున్నారు సర్కిల్. ఏబీసీకి దాన్ని ఇచ్చినాడు, ఏజీఓతో ఇచ్చినారు. నాకు కావాలా చూపియండి, నాకు అది మెయిన్, నాకు అది కావాలా, నేను చూసుకుంటా అంటే నేను నా చేతిలో గవర్నమెంట్ దగ్గర ఉంది, మీకు వాళ్ళతో మాట్లాడుకో, ఎంఆర్ఓతో మాట్లాడుకో అని చెప్తున్నారు సర్కిల్. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంది? కట్టిన ఇల్లు కూల్చాలా లేకపోతే మీకేమో న్యాయం ప్రత్యామ్నాయం చేస్తే సరిపోతుందా? నాకు మాకు ఆ ల్యాండ్ ఇప్పుడు కట్టినదన్న మా ల్యాండ్ 60 story ఆ ల్యాండ్ కావాలి. అది పేరు స్వప్నారెడ్డి, డాడీ పేరు సొల్లి ప్రభాకర్ రెడ్డి గారు. అది ఓల్డ్ అరటిపల్లి లియా కేవే టెంట్ హౌస్ దగ్గర ఉన్న ప్లేస్ అది మాది. అది సిన్స్ 1952 అది బాగా ప్లేస్. అది మా గ్రాండ్ ఫాదర్ పేరు సురివి మల్లారెడ్డి గారు. తాత పేరు కూడా వాళ్ళ ఫాదర్ నేమ్ ఆల్సో సురివి మల్లారెడ్డి గారు. అది మా ప్లేస్లో బై పద్మావులో ఆక్యుపేషన్ చేసి కడుతున్నారు. వాళ్ళ మదర్ మా ఇంటికి వచ్చింది, మా మదర్తోనే మాట్లాడింది. మీ ప్లేస్లో మేము కడతలేము అక్క అని చెప్పింది. నువ్వు వచ్చి చూసుకో అక్క అని మా మదర్తోని అన్నాక మా మదర్ గారు వెళ్ళారు. అక్కడ వెళ్తే అది మా ప్లేస్లోనే కడుతుంది మా మమ్మీ గారు అన్నారు. అది మా జాగా అమ్మ, మీ జాగాలు మీరు కట్టుకోండి, మా జాగా మాకు ఇష్యూ పెట్టేసి మీ జాగాలు మీరు కట్టుకొని రమ్మా అని అన్నది మా మమ్మీ. మళ్ళీ అట్లనే కన్స్ట్రక్షన్ ఇట్లరు. మళ్ళీ బిఫోర్ బాలయ్య వెళ్ళి వేకేట్ చేయించు పని ఆపిచ్చేసిండు ఒక 8 months వరకు. మళ్ళీ అంటే రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ పెట్టిండు. మేము లైక్ అది లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ వెంటూ ఎంఆర్ఓ ఆఫీసు. ఎంఆర్ఓ ఆఫీసర్ ఎవరు భీమ్ సింగ్ గౌడ్ గారు చెప్పారు, భీమ్ గౌడ్ చెప్పారు. ఓల్డ్ బారెట్పల్లి, అది పాత బస్తీ T8 block. House number 10-1. House number 10-1 91/2. 91/2 near KML tent house. అక్కడ నాకు న్యాయం చేయలేదు. అయితే మాకు ఎంఆర్ ఆఫీస్ వెళ్తే మాకు ఏబీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కంప్లైంట్ రాసిచ్చి కొనంటే మేము కంప్లైంట్ రాసిచ్చి కూడా పోయినాము. మా అబ్బాయి 2 hours 3 hours వెయిట్ చేయించారు. అయినా కూడా ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. అది లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో ప్రజావేదికకి వెళ్ళాము. అంటే అది ఎవ్రీ మండే ఉంటుంది ప్రజావేదిక. వెళ్ళాము, అక్కడ కొన్ని మాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇది కలెక్టర్గా ఐ వాంట్ జస్టిస్ సార్, సో ప్లీజ్ హెల్ప్ మీ. We need our place, we need sir. We don't want some other place. We have not occupied some other place. That is our place only. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు. నాకు 2 ఆడపిల్లలు. ఫోటో ఒక పాపనేమో ఇంటర్, ఇంకొక పాపనేమో యూకేజీ. ఆమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, వాళ్ళ హస్బెండ్ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఈ పొజిషన్ ఇంట్లో కూడా మేమే పెడుతున్నాం. మా డాడీ ఉన్నప్పటి నుంచి ఆమె సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది సార్. నేనే చెప్పించిన. వీళ్ళు ఎన్ని గజాలు ఉండే వీళ్ళు 60 గజాలు. 60. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మీరు 3 అడుగుతున్నా. మా ప్లేస్ మాకు కావాలి సార్. ప్లేస్ ఇయర్గా మాది హౌసింగ్ బోర్డుకు తీసుకున్నారు, డబుల్ బెడ్రూమ్కి. గవర్నమెంట్ అవుతుంది. అదే మాకు గవర్నమెంట్కి తీసుకురండి మీరు చెప్తారు, నేను కాదంటలే. ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళకి 2 పట్టాలు, వాళ్ళు ముగ్గురున్నప్పుడు 3 పట్టాలు 2 పట్టాలు వచ్చినాయి. నాకు పట్టాలు వద్దని చెప్పి సర్వే చేయించుకొని ల్యాండ్ తీసుకున్నాను. మళ్ళీ దానికి ఏం చేస్తారు సార్? మళ్ళీ మీరు కూడా అట్లా మాకు మా ల్యాండ్ మాకు కావాలంటే అట్లా కూడా ఆల్రెడీ మేము అడ్వకేట్ నోటీస్ కూడా పంపించాం వీళ్ళకి. వీళ్ళకి పట్టా వచ్చింది సార్. వీళ్ళది
ఇగోండి పట్టాలు క్యాన్సల్ చేసి ఇది వాళ్ళు ల్యాండ్ ఒకటే సర్వే ప్లాట్ వచ్చి చేయించుకున్నారు. ఇలా మా ల్యాండ్ రిలేషన్స్ సర్వే కూడా ఉన్నారు ఇలా చేయించుకున్నారు. ఇలా మా రిలేషన్ ఉన్నారు ఇగో ఉర్మిళ మా అత్తనే మా ఇప్పుడు ఆ పేరు కూడా లేదు, పేరు కూడా లేదు ఇప్పుడు. అలా పేరు లేదా వాళ్ళు తీసుకోలేరు కూడా వాళ్ళు తీసుకోలేరు వైఫ్ అటాచ్ ముసలి చచ్చిపోయిన బిడ్డ ఫిజికల్ ఇది ఉంది ఆ పట్టా కూడా తీసుకోలేదు ఆమె అట్టనే ఉంది